వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉపాధి హామీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం. భక్తులతో నిండిపోయిన రాజన్న ఆలయం. సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు సేవా కార్యక్రమం. బీడీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా స్పందించాలని తెలిపిన యూనియన్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లో నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు, 296 బ్యాలెట్ బాక్సులు అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక్కడ ఎవరికన్నా ఫోన్ చేసి రాసున్నారు. చూసుకుంటే చూడండి చూడండి. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 4 నందు ఓ హోటల్ను ఆశ్చర్యకరంగా ప్రారంభించారు. హర్ష అనే యువకుడు తన స్నేహితులతో కలిసి జైల్ బండి పేరుతో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రుచికరమైన వంటలతో హోటల్ను ప్రారంభించారు. అయితే హర్ష అనే యువకుడు మొదటిసారిగా నెల్లూరులో ఈ జైల్ బండి పేరుతో హోటల్ను ప్రారంభించడంతో అక్కడ ప్రజలతో మంచి పేరు రావడం జరిగింది. అయితే కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 4లో మరో హోటల్ను జైల్ బండి పేరుతో ప్రారంభించారు. అట్లా న్యూస్లో అంతా బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇది వెజ్ సపరేట్గా చేస్తాము, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా చేస్తాము. సో మీరు వెజ్ దీంట్లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ప్రాన్స్ ఇష్టం ఉండే వాళ్ళకైతే ప్రాన్స్, గోల్డెన్ ప్రాన్స్ ఉంది, బటర్ ప్రాన్స్ ఉంది. బటర్ ప్రాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రాన్స్ ఇష్టం ఉండే వాళ్ళకి.
ఫిష్, మెయిన్గా ఫిష్ చెప్పాలి. అరేబియన్ ఫిష్ అని ఉంటుంది. దాంట్లో అరేబియన్ ఫిష్ అనేది కానీ మీరు కానీ చూస్ చేసుకుంటే అది ఇంకో నెక్స్ట్ లెవెల్. అది మొత్తం క్రిస్పీ ఐటమ్ మొత్తం, అది చాలా బాగుంటుంది. దుబాయ్ స్టైల్ ఇదంతా. సో అరేబియన్ రెస్టారెంట్ అనేది అంటే మామూలుగా మన మండీ స్టైల్ అనేది అరేబియన్, అక్కడి నుంచి వచ్చిందే మన అరేబియన్ అనేది. ఫుడ్ కూడా మొత్తం అరేబియన్ స్టైల్లోనే ఉంటుంది. ప్లస్ మనది ఏంటంటే ఇప్పుడు ఒకరు వచ్చి ఇప్పుడు చైనీస్ ఐటమ్ కావాలంటారు స్టార్టర్స్, సో మనం స్టార్టర్స్ కూడా అవైలబుల్ చేస్తున్నాము. ఇంకోటి తందూరి ఐటమ్స్ మళ్ళీ పెట్టినాము. మామూలుగా ఏంటంటే మండీ అంటే ఓన్లీ మండీ ఉంటుంది. మన దాంట్లో ఏంటంటే మల్టీ కిచెన్లో ఒక బిర్యానీ తప్ప మండీ ఉంటుంది. మిగతా ఈ స్టార్టర్స్, గ్రిల్ ఐటమ్స్, తందూరి ఐటమ్స్, మీకు డెజర్ట్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. హర్ష ఇద్దరు పార్ట్నర్ పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మన నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బీడీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి కార్మికుల డిమాండ్లను యాజమాన్యంతో యూనియన్ నాయకులు చర్చలు జరిపారు. వారి డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం చర్చలు సఫలం అయ్యాయి. బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి చాటన్ కార్మికులకు బీడీ యజమానులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం చేయవలసి ఉన్నది. కిందటి వేతన ఒప్పందము ఏప్రిల్ 31, 2024 నాటికి ముగిసింది. కాబట్టి ఈరోజు హైదరాబాదులో బీడీ యజమానుల సంఘము, బీడీ కార్మిక సంఘాలతోటి చర్చలు జరిగినాయి. చర్చలు సఫలమైనవి. బీడీ కార్మికులకు 1000 బీడ్లకు ₹4.25 పెరగడము అంగీకరించారు బీడీ యజమానులు. అదేవిధంగా బీడీ ప్యాకర్లకు మరి నెలకు ₹3,650 పెంపుదలకు అంగీకరించారు. అదేవిధంగా చాటన్ వాళ్లకు, బట్టి వాళ్లకు ₹1,700 పెంపుదలకు అంగీకరించారు. ఇది ఏమైనా కార్మికుల ఐక్యత మూలంగా, కార్మిక సంఘాల ఐక్యత మూలంగా ఈ ఒప్పందము అంగీకరించడం జరిగినది. ఇది ఏదైనా కార్మికుల విజయము, కార్మిక సంఘాల విజయమని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘము పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక వర్గానికి విప్లవ జయదేలు తెలియజేస్తున్నాము. ఇదే ఐక్యతతోటి భవిష్యత్తులో ఉండాలని, ఇదే ఐక్యతతోటి మా తోటి కార్మిక సంఘాలు పట్టుదలతోటి ఉండాలని, ఐక్యత పట్టుదలతోటి ఇవాళ కలిసికట్టుగా చర్చించడం మూలంగానే ఈ విజయం సాధించడం జరిగినది. ఇది కార్మిక లోకం ప్రజలు ఆలోచించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. సకల దేవతల స్వరూపమే గోమాత త్రిమూర్తులు. సకల దేవతలు గోమాతపైనే కొలువై ఉన్నాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాధువులు, మఠాది పీఠాధిపతులు గోపూజ ఇష్టపడి చేస్తారు. అందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గోపూజ చేయడం జరిగింది. కరీంనగర్ హోటల్ శ్వేతలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. స్టోర్ రూమ్లో కాలపరిమితి ముగిసిన ధాన్యాలు, నాసిరకం ధాన్యం, ఆహార పదార్థాలు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చాక్లెట్ సిరప్స్, స్వీట్లకు వినియోగించే నాణ్యత లేని ఫుడ్ కలర్స్ను గుర్తించిన అధికారులు. ఎక్స్పైర్ అయిన జీడిపప్పు, ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇతర తినుబండారాలు. కొనసాగుతున్న తనిఖీలు. అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము.
వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటళ్ళ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతావి కూడా ఉన్నాయి. మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి. ఇప్పుడు కేవలం మేము ఒక హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి, శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. తదుపరిగా చర్యలు ఏముంటాయంటే FSSA యాక్ట్ ప్రకారం అన్నట్టుగా చర్యలు తీసుకుంటాం. ఫినిష్ అవ్వలేదు, నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి, ఇది కొనసాగుతూనే ఉంది, ఇంకా జరుగుతూ ఉంది. బైపాస్ లో ఉన్న ప్రముఖ హోటళ్లపై ఎందుకు దాడులు చేయట్లేదు? కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మేము ఏ హోటల్ అని ఇప్పుడు ఏం చెప్పానంటే నేను పోయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాను. రాజామేసలో ఎప్పటికైనా కంప్లైంట్స్ వస్తున్నాయి మేడం, వాళ్ళ మార్పులు ఎప్పుడు రాలేదు. నోటీసులు ఏమైనా ఇచ్చారు ఇంతవరకు మీరు ఏమన్నా రాజామేస్ మీద? స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి కరీంనగర్ ప్రజల కోసమని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఇది సడన్గా రైట్స్ జరుగుతున్నాయండి. ఇది డీటెయిల్గా ఇప్పుడు చెప్పకూడదు. నేను సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. ఇంతకు ముందు గురించి కాదండి, ఇంతకుముందు చాలా కేసులు అయినాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళమండి. దీనికి సంబంధించి సాయంత్రం వరకు మీకు సమాచారం. నా పేరు అమృతశ్రీ అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, వరంగల్ నుంచి వచ్చింది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో రైళ్లకు అంతరాయం. నల్గొండ జిల్లా దామర్లచెల్ల మండలం విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పట్టాలు తప్పిన రైలు మిర్యాలగూడలో శబరి ఎక్స్ప్రెస్ ను, పల్నాడు జిల్లా పిడుగురాలలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ను నిలిపివేసిన అధికారులు. లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని ప్రముఖ సీనియర్ స్పేస్ సైంటిస్ట్ ఇస్రో డాక్టర్ టి.పి. శశికుమార్ అన్నారు. ఆదివారం నగరంలోని రజ్వీ చమన్లో లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ తన నూతన 5వ బ్రాంచ్ ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, ట్రస్మా రాష్ట్ర గౌరవ సలహాదారులు యాదగిరి శేఖర్రావు, సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి, ఐవిఐ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత పాస్ల మహేష్, ట్రస్మా సురేందర్, లక్స్ విద్యా సంస్థల అధినేత ముస్తక్ అలీ, ప్రముఖ సీనియర్ సైంటిస్ట్ ఇస్రో డాక్టర్ టి.పి. కుమార్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ టి.పి. శశికుమార్ మాట్లాడుతూ ఎలా చదవాలి, ఎలా నేర్పాలి, విద్యార్థులకు అర్థమయ్యేలా చదివించడం, నేర్పించడం ఎలా అనే పుస్తకాలు తన వద్ద ఎన్నో ఉన్నాయని, అవి పిల్లలకు చదువు చెప్పడంలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. Nice sir. Okay. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న గోదర్ఖని గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు. జయంతి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశమై 28వ తారీఖు నాడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని 28వ తారీఖు నాడు కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి పండ్లు
పంపకం జరుగుతుందని చెప్పని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరం కూడా ముందుండి నడుస్తామని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క జయంతిని విజయవంతం చేయాలని చెప్పని రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా రామగుండంలో తెలుగుదేశం పార్టీ ఉంది అంటే డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడల్లో కూడా మేము నడుస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ లేబర్ యూనియన్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఎల్లుండి జరగబోతున్నటువంటి ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో ముందు జెండావిష్కరణ జరుగుతుంది. ఆ తదుపరి కేక్ కట్ చేసి వారికి చేసినటువంటి అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ అనేటువంటి నినాదంతో ప్రజలకు వచ్చినటువంటి మహానాయకుడు. అదే మాదిరిగా ఇటు కార్యక్రమానికి కార్మికుడు, కర్షకులు, మహిళలు, తెలుగుదేశం అభిమానులు అందరూ ఇచ్చేసి ఆ మహాన్ భావుని యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం. శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి భక్తులు తరలి వస్తున్నారు. పైగా ఈరోజు సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు శ్రీ స్వామివారి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. క్షేత్రం మొత్తం ఎటువైపు చూసినా వాహనాలతో సందడి వాతావరణం నెలకొని భక్తులు రద్దీ భారీగా ఉంది. క్షేత్రమంతా భక్తజనంతో సందడి మారింది. భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్థానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లో దర్శన కంపార్ట్మెంట్లో బారులు తీరారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. ఆ మార్గంలో రద్దీతో క్యూ ముందుకు కదలడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన యాత్ర నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. भैया अगर आप केदारनाथ आना चाहते हो ना तो एक बार इस वीडियो को जरूर देख लीजिएगा। ये है सीतापुर। ये सीतापुर से इतनी भीड़ है और इससे आगे 40 किलोमीटर दूर है और 40 किलोमीटर पहले इतनी भीड़ है और प्रशासन की तरफ से कोई व्यवस्था नहीं की जा रही आप पे। भैया अगर आप केदारनाथ आना चाहते हो ना तो एक बार इस वीडियो को जरूर देख लीजिएगा। ये है सीतापुर। ये सीतापुर से इतनी भीड़ है और इससे आगे 40 किलोमीटर दूर है और 40 किलोमीटर पहले इतनी भीड़ है और प्रशासन की तरफ से कोई व्यवस्था नहीं की जा रही आप पे। మంచిర్యాల జిల్లాలోని నేనల్ పోలీస్ స్టేషన్ పరిధిలో
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిబ్బంది బొప్పరం గ్రామంలోని నారా పురుషోత్తం తన పొలం వద్ద చేను వద్ద నకిలీ విత్తనాలు నిల్వ ఉంచి ఇంటికి తరలిస్తున్నాడు అనే ఒక నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీ చేయగా నెన్నల్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ చేయగా 20 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు దొరికినవి. దర్యాప్తు నిమిత్తం నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరుచుకుని వాటిని తదుపరి విచారణ నిమిత్తం నెన్నల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. కోడే 100 రూపాయల స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనం క్యూ లైన్లో పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. వేకుజాము నుంచే భక్తులు తలా నిన్నాలు సమర్పించుకుని ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లింపుకై గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండి కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. పిల్లలకు స్కూల్ హాలిడేస్ దగ్గర ఉండడంతో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని అన్నారు. పిల్లలకు సామాజిక సేవే అవగాహన కల్పించడం అభినందనీయం. అలాగే విద్యార్థుల్లోని అన్ని రంగాల్లో నైపుణ్యాలు పెరిగేలా తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు. ప్రతి విద్యార్థిని బాల్యదశ నుంచి మేధాశక్తిని పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు. ట్రస్మా రాష్ట్ర గౌరవ సలహాదారు యాదగిరి శేఖర్రావు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అందించాలనే లక్ష్యంతో లక్ష్మందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. దేశంలో సెక్యులర్ను కాపాడడానికి మేధావులు కష్టపడుతున్నారని, కొందరు రాజకీయ నాయకులు దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లక్ష్య స్కూల్లో విద్యార్థులకు గీత, ఖురాన్, బైబిల్ వంటి గ్రంథాలను బోధించడం అభినందనీయమని అన్నారు. దీంతో వారిలో ఐక్యత ఏర్పడుతుందని అన్నారు. అనంతరం లక్ష్య విద్యా సంస్థల అధినేత ముస్తఫ్ అలీ మాట్లాడుతూ శశికుమార్ ప్రభావంతో చాలా మంది విద్యార్థులు సివిల్ సర్వీస్లో చేరారని తెలిపారు. Nice, sir. Okay. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.